सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ। ॐ श्रीगुरुभ्यो नमः। పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓ శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయంలో మనం ఉన్నాము. 10వ అధ్యాయంలో 39వ శ్లోకం. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యత్ స్యాత్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, ఇంతేగాక సకల ప్రాణుల యొక్క బీజము ఉత్పత్తి కారణం ఏది గలదో అది నేనే. కదిలే మరియు కదలని ప్రాణి ఏదైతే నాచే విడిచిపెట్టబడినదో విడిచిపెట్టబడినది ఏదైతే నాచే విడిచిపెట్టబడినదో అది అంతా నేనే. సకల ప్రాణుల యొక్క బీజం ఉత్పత్తి కారణం ఏది గలదో అది నేనే. కదిలే మరియు కదలని ప్రాణి ఏదైనా అంత నానే. ఏదైతే నాచే విడిచిపెట్టబడినదో అట్టిది ఏదీ లేదు. నాచే విడిచిపెట్టబడినది ఏదీ లేదు. పదవ అధ్యాయము ఎండింగ్కి వచ్చినాం. 10వ అధ్యాయంలో 42 శ్లోకాలు పూర్తిగా ఉన్నది. ఇప్పుడు 39, 40, 41, 42 అంటే మామూలుగా ఏంటంటే అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి అధ్యాయానికి సంబంధించి కంక్లూషన్ వచ్చి నెక్స్ట్ అధ్యాయానికి ఫౌండేషన్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయానికి కంక్లూషన్ చేస్తున్నాడు, ఇంకా నెక్స్ట్ అధ్యాయానికి ఫౌండేషన్ వస్తుంది. అర్జునుడు విభూతి యోగం దగ్గరికి వచ్చేటప్పటికి 9వ అధ్యాయం చివరిలో మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుత్వైవం ఆత్మానం మత్పరాయణః అన్నాడు. మన్మనాభవ మద్భక్తో మధ్యాసి మాం నమస్కురు మామేవ యస్యసి. అంటే మన్మనాభవ, నీ మనస్సును నాకు అర్పించు. మద్భక్త, నా భక్తుడుగా. మధ్యాసి, నన్నే యజనం చేయు. మాం నమస్కురు,
అంటే నాకు సంబంధించిన యజ్ఞం చేయము, తర్వాత నాకే నమస్కారం చేయము, మామే వయసు చేసి యుక్తివ, ఖచ్చితంగా నువ్వు నన్నే పొందగలవు అని భగవంతుడు చెప్పాడు. భగవంతుడు చెప్తే ఇప్పుడు ఏంటంటే, నిన్ను నేను ప్రార్థన చేస్తాననుకో, నిన్ను నేను ఆరాధిస్తాననుకో, ఇవంతా చేస్తే నిన్ను ఆరాధించడము, నీకు సంబంధించి యజ్ఞం చేయడము, నీకు నమస్కారం చేసేది చేస్తే సహజంగా ఏమవుతుందంటే, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లోకంలో ఉన్నటువంటి వాళ్ళను వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకునే దానికోసం గాను మిగతా వాళ్ళందరినీ తన వెంట తిప్పుకుంటుంటారు. ఇది సహజంగా ఏమైపోయిందంటే అందరికీ ఇది వర్తించేసింది. అది ఏ చిన్న చిన్న వ్యక్తుల నుండి పెద్ద పెద్ద వ్యక్తుల వరకు అందరికీ కూడా తన చుట్టూ తిప్పుకొని తన పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకునుట అనే కాటికి చేరిపోయింది. ఇప్పుడు భగవంతుడు కూడా నా భక్తుడుగా నన్నే నమస్కారం చెయ్యి, నాకు సంబంధించిన యజ్ఞమే చెయ్యి అని ఎప్పుడైతే భగవంతుడు చెప్పాడో అప్పుడు అర్జునుడు కూడా ఒక విధమైనటువంటి భావన ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఏమంటే, నిన్ను నేను తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను, ఆత్మస్వరూపంగా తెలుసుకునే దానికోసం కదా నేను వచ్చినాను. మరి నువ్వేమో నన్ను ప్రార్థన చెయ్యి, నన్ను భావించు ఇట్లా అంటున్నావే. అంటే ఇప్పుడు ఆశ్రమాల్లో కూడా ఏమైపోయిందంటే, వీళ్ళు ఆశ్రమానికి సంబంధించి ఒక లోగో ఇచ్చేస్తున్నారు. ఒక లోగో ఇవ్వడం అంటే ఏంటంటే, ఆ ఆశ్రమానికి వెళితే ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక డ్రెస్ కోడ్, ఆ తర్వాత వాళ్ళకు ఒక ట్యాగ్, నెక్స్ట్ వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డు ఇట్లాంటివి ఇస్తున్నారు. ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ఆశ్రమంలో కూడా నాకు కూడా అలాగే ఇచ్చారు. ఇచ్చి ఆ లోగో పెట్టుకొని ఉండాలి అని చెప్పి కూడా ఆదేశించారు కూడా. ఎందుకంటే అది పెట్టుకొని ఉంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే, నువ్వు ఎక్కడన్నా బయట పోయినప్పుడు ఈ కార్డు చూపిస్తే పలానా ఆశ్రమానికి సంబంధించిన వాడు అని ఐడెంటిఫై అవుతుంది, కాబట్టి నీ దగ్గర ఈ కార్డు ఖచ్చితంగా పెట్టుకోవాలి అనేట్లుగా చెప్పారు. చూసేదానికి వేరే మనం ఏమన్నా తప్పిపోతే తప్పిపోతే వాళ్ళు మళ్ళీ మనల్ని ఇక్కడికి చేర్చేటట్లుగా అనేటట్లుగా అక్కడ చెప్పడం, కానీ ఇండైరెక్ట్గా ఈ ఆశ్రమానికి సంబంధించిన వ్యక్తి అనేటువంటి ముద్ర అక్కడ పడటం అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అంటే ఆశ్రమాలలో కూడా ఏ యథార్థమైన తత్వం చెప్పాలనో అది లేకుండా ఇటువంటి కండిషన్స్ కొన్ని పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు మా సద్గురు మలయాళ స్వామి వారు ఉన్నప్పుడు ఉపదేశం కోసం పోయినప్పుడు వారు దానికి యోగ్యుడా అవునా కాదా, యోగ్యత ఒకవేళ లేకపోతే అతనికి యోగ్యత కలిగేదానికి ఏ విధంగా అతను ఆశ్రమానికి రావాలి, ఆశ్రమ పద్ధతులను ఎలా పాటించాలి అనేది అతనికి పట్టేదానికోసమని స్వామీజీ చెప్పేవారు. చెప్పి అతనికి సంస్కారం వచ్చేటట్లు చేసి ఆ తర్వాత అతన్ని ఏ విధంగా ఈ మార్గానికి తీసుకురావాలనో అలా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒకవేళ మనం ఆశ్రమానికి వెళ్ళి స్వామీజీ నాకు ఉపదేశం కావాలి అంటే వెంటనే ఉపదేశం చేస్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దక్షిణ, తాంబూలము అవన్నీ ఇచ్చి, స్వామి నాకు ఉపదేశం కావాలంటే సరే ఇచ్చేస్తామప్ప రా అని చెప్పేసేసి, అంటే వాళ్ళని పెంచుకునేటువంటి విధానాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు.
నెక్స్ట్ స్వామీజీ చెప్పారు, కైలాసాశ్రమానికి వెళ్ళి దానికి ఏదో సమ్ అమౌంట్ కట్టి అక్కడ స్వామీజీ వాళ్ళను కలిస్తే ఈ శివరాత్రికి, అంటే రేపు మన్నాడు ఏదో ఉందిగా, ఈ శివరాత్రికి కూడా వాళ్ళు ముందు మనం వెళ్ళగన అక్కడ కాంటాక్ట్ అయితే వాళ్ళు మనకు సన్యాస దీక్ష కూడా ఇచ్చేస్తారు కావాలని అనుకుంటే. అంటే ఇతను ఈ సన్యాసానికి యోగ్యుడా అవునా కాదా అనేటువంటిదంతా ఏం పట్టించుకునేది కదా. వాడికి సన్యాసం కావాలి, నాకు డబ్బులు కావాలి, ప్లస్ మళ్ళీ మా ఆశ్రమం దగ్గర నుంచి వీడు తను సన్యాసం తీసుకున్నాడు అనేటట్లుగా వాళ్ళు నీ బయోడేటా, నీ అడ్రస్ అవంతా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా నీకు దానికి సంబంధించినట్లుగా వాళ్ళు సన్యాసం ఇచ్చేసి నీకు ఒక కార్డు ఇచ్చేస్తారు, నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇట్లా వ్యవహారాలు జరుగుతున్నాయి. అంటే అక్కడ యోగ్యత అనేటువంటి దాన్ని పరిశీలించట్లేదు. అదేవిధంగానే అర్జునుడు కూడా ఈడ ఈ శ్లోకార్థాన్ని చూస్తే, ఏది 9వ అధ్యాయం చివరిలో ఉండే శ్లోకాన్ని కనుక చూస్తే, శ్రీకృష్ణ పరమాత్మ కూడా తనను గురించి ఇలా పెంచుకోవడం అనేటువంటి భావంతో ఏమన్నా చెప్పుచున్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. మన్మనాభవ మద్భక్త మద్యాసి మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వేవ ఆత్మానం మత్పరాయణాః అన్నాడు 9వ అధ్యాయం చివరిలో. అలా అయ్యేటప్పటికీ ఆ భావన ఉంటుందా అని కూడా కొంతమందికి ఆ డౌట్ రేస్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని భగవంతుడు 10వ అధ్యాయంలో, నాయనా నువ్వు నన్ను ఆశ్రయించు, నాకు నమస్కారం చెయ్యి, నాకు సంబంధించిన యజ్ఞం చెయ్యి, నాకు నమస్కారం చేయనంటే కేవలం నువ్వు నా దీన్ని ప్రచారం చేసుకునేదానికి నేను చెప్పట్లేదు. ఇలా నా తత్వాన్ని తెలుసుకునేదానికి, నా తత్వాన్ని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఏ ఏ విధంగా చేసి వాళ్ళు నా తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు నా యందు స్థిరమైపోయినారో అట్లాంటి వాళ్ళని గురించి నేను చెప్తాను, నువ్వు దాన్ని గుర్తించు అనేటువంటి దానికి ఫౌండేషన్ అక్కడ పడింది. 9వ అధ్యాయము చివరి శ్లోకంలో ఫౌండేషన్ అక్కడ పడింది. ఆ భావనతో మళ్ళీ అర్జునుడు దాన్ని మళ్ళా క్వశ్చన్ వేయడం. కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ విస్తరేణ ఆత్మనోయోగం విభూతించ జనార్దన భూయ కథయతృప్తి శృణోతనాస్తి మే మృతం అని అర్జునుడు ప్రశ్న వేస్తాడు. అంటే నిన్ను ఏ ఏ రూపాలుగా నేను చిందించాలి, ఎక్కడెక్కడని చిందించాలి, నేను నీ యొక్క వైభవాన్ని నేను చూడాలి, ఆస్వాదించాలి, నీ తత్వాన్ని పొందాలి, నేను ఎట్లాగా అని అడిగితే, ఓ అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. నేను ఉండేది ఏమని చెప్పమంటావు, ఎక్కడ ఉండానని చెప్పమంటావు, ఎలా ఉండానని చెప్పమంటావు, నేను కానిదంటూ ఏమీ లేదే. అహం ఆదిశ్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. ఆది నేనే, మధ్యము నేనే, అంతము నేనే. ప్రతి వాళ్ళు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. సర్వభూతములు, ఈ భూతము ఆ భూతము అని నేను చెప్పట్లేదు, సర్వభూతములు ఆశయస్థిత. ఆశయస్థిత అని అంటే అవన్నీ నిలబడి ఉండేదానికి నాయందే నిలబడి ఉన్నాయి, అవన్నిటిని నిలబెట్టి ఉండేది నేనే. గుడాకేశ. గుడాకేశ అనంటే గుడము అనంటే మిడిమి, మిడిమి వరకు వెంట్రుకలు ఉన్నాయట అర్జునుడికి. అంటే పైనుంచి ఒక అరిచేతుల్లో అరికాళ్ళల్లో తప్ప అంత వెంట్రుకలు ఉన్నాయి అర్జునుడికి. నీకు ఏ విధంగా అయితే గుడాకేశ అంటే వెంట్రుకలు మొత్తం ఉన్నాయో ఆ విధంగా ప్రతి జీవి, అన్ని జీవరాశులు నా ఆధారముతోనే ఉన్నవి, నా ఆధారంతోనే అంతా ఉన్నది. ఎక్కడ నేను ఉంటానని చెప్పాలి, నువ్వు నన్ను ఆరాధించాలంటే ఏమని చెప్పాలి అని చెప్పి భగవంతుడు
సరే, అయినా నువ్వు అడిగినావు కాబట్టి నా గురించి నువ్వు తెలుసుకునేదానికి నా తత్వమును పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, నా తత్వమును పట్టుకొని నా స్థితిని పొందినారే, అంటే నేనే అయిపోయినారే వాళ్ళు. వాళ్ళని గురించి కొంతమంది నీకు చెప్తాను, కొన్నింటి గురించి నీకు నేను చెప్తాను అని చెప్పి, అంటే నేను లేనిదంటూ ఏమీ లేదు, అంటే నా ఆధారము లేకుండా ఏదీ లేదు. ఎక్కడ చూసినా ఏ జీవుని చూసినా అది చరమైన అచరమైన ఏదైనా సరే అంత నా ఆధారంతోనే ఉంది. అయినా నువ్వు ఇప్పుడు నన్ను అడిగావు కాబట్టి, ఎందుకంటే ఒక ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. అంత నువ్వే ఉంటే, అన్ని జీవరాశులు యందు నువ్వే ఉంటే, మరి నీ తత్వం అక్కడ ప్రకటింపబడాలి కదా. నీ తత్వమే ప్రకటింపబడుతూ నీ గురించే అక్కడ చెప్పాలి కదా. మరి నీ గురించి చెప్పకుండా వాళ్ళ భావన రూపంగా వాళ్ళు ఉన్నారు కదా. కుక్క అయితే కుక్కలాగా ఉంది, మేక అయితే మేకలాగా ఉంది, పులి అయితే పులిలాగా ఉంది, సింహం అయితే సింహంలాగా ఉంది, మనిషి అయితే మనిషిలాగా ఉన్నాడు. వీళ్ళు రకరకాలుగా పిల్లి మేక గొర్రె ఏంటేంటో అన్ని రకాలుగా ఉన్నాయి కదా. మరి అన్నింటిలో నువ్వు ఉన్నప్పుడు నీ తత్వము నేను ఆత్మరూపంగా నేను ఉన్నానని కదా అక్కడ ప్రకటింపడాలి కదా. అట్లా ప్రకటింపబడకుండా అన్ని జీవరాశుల రూపంగా ఉన్నాయే అనేటువంటి ఆ భావనను ప్రకటించేటట్లుగా అర్జునుడు చూడగా, నాయనా అంతటా ఉండేది నేనే అయినా వాళ్ళ అజ్ఞానము యొక్క ప్రభావము చేత అక్కడే ఉన్నటువంటి నా స్వరూప స్థితిని అజ్ఞానం యొక్క ప్రభావము కప్పివేసి, అందువలన నన్ను అక్కడ వాళ్ళు తెలుసుకోకుండా, వాళ్ళ నుండి ప్రకటింపబడనీయకుండా దాన్ని మరుగున పడేసేటట్లుగా చేశారు. ఆవరణ విక్షేప దోషాల యొక్క ప్రభావము చేత ఈ ఆవరణ విక్షేప దోషాలు బాగా కప్పివేసి ఉండి, వాళ్ళు నా స్వరూప స్థితిని స్పష్టంగా ప్రకటింపజేయకుండా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తెలుసుకోకుండా వాళ్ళు అంటున్నారు. అయితే కొంతమంది ఏం చేశారంటే, ఆ ఆవరణ దోషము విక్షేప దోషము తొలగిపోయి సత్వగుణాన్ని బాగా అభివృద్ధి చేసుకుని నా యొక్క తత్వాన్ని తెలుసుకుని వాళ్ళు నా స్వరూపమే స్థిరముగా అక్కడ నిలబడిపోయినారు. అట్లాంటి వాళ్ళని నేను చెప్తానని చెప్పి భగవంతుడు ఇంతవరకు కొద్దిగా ఒక్కొక్క దాంట్లో ఎవరెవరైతే ఈ విధంగా భగవంతుని తత్వాన్ని గురించి తెలుసుకోవాలనే దృష్టితో ప్రయత్నం చేసి వాళ్ళకుండే రజోగుణ తమో గుణములను పోగొట్టుకుని సత్వగుణంకి వచ్చి, సత్వగుణం నుండి కూడా మళ్ళా భగవంతుని యొక్క తత్వాన్ని విచారణ రూపంగా తెలుసుకుని ఆ విచారణతో తన సహజత్వ స్థితిలో స్థిరపడిపోయినారో అట్లాంటి వాళ్ళని గురించి ఉదాహరణగా మనకు భగవంతుడు కొన్నింటిని చెప్పుకొని వచ్చాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని ఉపసంహరిస్తున్నాడు. ఎన్నని చెప్పడానికి వీలవుతుంది? చెప్పడానికి వీలు కాదు. అయినా గుర్తించేదాని కొరకు, భగవంతుడి తత్వాన్ని గుర్తించేదాని కొరకు ఇక్కడ కొన్నింటిని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్తున్నాడు, యద్ చాపి సర్వభూతానాం బీజం ప్రరోహ కారణం తద్ అహం అర్జున. ఇక్కడ బీజం ఉంది. ఇక్కడ సర్వభూతములకు బీజము నేను. అంటే మనలో ఒక ప్రయోగం చేస్తుంటాం. ఏదో నాటినోడు నీరు పోయకుండా పోతాడా? నాటినోడు నీరు పోయకుండా పోతాడని ఏదో ఒక సామెత ఉంది, అదేనా? పోసిన వాడు నీరు పెట్టకుండా, నారు పోసిన వాడు నీరు పెడతాడు కదా, నారు పోసిన నీరు పెట్టకుండా ఉంటాడా? అది సామెత.
అట్లాగని ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే భగవంతుడే బీజం వేసినాడు, నేను దీనికి కారణం కాదు అని అంటారు. భగవంతుడి బీజం వేసి 5 మంది సంతానం కలిగేట్లు చేశాడు కాబట్టి భగవంతుడే నీరు కూడా పోసి వాళ్ళని పెంచుతాడు. కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు నీ ప్రభావం అక్కడ ఉందా లేదా? నీ యొక్క ప్రమేయం ఉందా లేదా? అక్కడ నీ ప్రమేయము లేకుండానే భగవంతుడు ఒకవేళ ఏమైనా వేసి ఉంటే అప్పుడు దాన్ని చూసుకోవాలి. అయితే నీ ప్రమేయం కూడా ఉందిగా. నీ ప్రమేయం లేకుండా అక్కడ సంతానం అనేది కలగలేదుగా. అంటే నీ ప్రమేయముతో జరిగి నీ ప్రభావం కూడా ఉన్నప్పుడు నీ వంతు కర్తవ్యం కూడా ఉందిగా అక్కడ. ఆ కర్తవ్యాన్ని విడిచిపెట్టేసి సింపుల్గా దేవుని మీద తోసేసి వీళ్ళ వ్యవహారాల్లో వీళ్ళుంటారు. నీవు ఒకవేళ నారు పోసినప్పుడు నీరు పోయకుండా ఉంటాడా అనేటువంటి మాట నువ్వు అనాలంటే నువ్వేమైపోవాలి? నీవు కూడా భగవంతుని పైనే ఆధారపడిపోయి ఇప్పుడు అంతా భగవంతుడు చూసుకుంటున్నాడు, ఈ శరీరాన్ని నిలిపిండేది కూడా భగవంతుడే, ఇప్పుడు భగవంతుడే అన్ని వ్యవహారాలు చేసుకుంటున్నాడు అని మాట్లాడగలిగితే అప్పుడు దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ వీడు అట్లా ఉండడు. వీడికి కావాల్సిన వాటి కోసం మాత్రం ప్రయత్నం చేసిపోతుంటాడు. ఆ బిడ్డలను పెంచేదానికి మాత్రము నారు పోసిన నీరు పోయడా అని మాట్లాడేసిపోతూ ఉంటాడు. ఎంత శాస్త్రాన్ని వీళ్ళకు సరిపోయేటట్లుగా మలుచుకుంటున్నారో చూడండి. కాబట్టి ఇట్లాంటి వేదాంతాన్ని వీళ్ళకు అనుగుణంగా ఉండేటట్లుగా మలుచుకొని ఇట్లా మాట్లాడేటువంటి మాటలకు చాలా దూరంగా ఉండాలి. సరే, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం అజ్ఞాని, సాధకుడు, జ్ఞాని 3 రకాలుగా మనం విచారణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానిగా ఉండేటువంటి వాడు లోకంలో వ్యవహారాలు చేస్తూ వాడు లోకంలో చొచ్చుకొని పోతుంటాడు. వాడికి న్యాయము, అన్యాయము, ధర్మము, అధర్మము, శాస్త్ర విహితము, శాస్త్ర నిషిద్ధము అవంతా వాడికి ఏం అవసరం లేదు. చెప్పిన వెండు నాకు అవసరం లేదు అని అంటాడు. ఇప్పుడు ఇంకా సాధకుడుగా ఉండేవాడు ఈ ప్రపంచంలో నుండి భగవన్ మార్గంలో రావాలని అనుకుంటున్నాడు. రావాలని అనుకుంటున్నవాడు ప్రపంచంలో ఉండేదాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదు, అట్లాగని భగవంతుని యొక్క తత్వాన్ని పూర్తిగా పట్టుకోలేదు. సాధకుడు చూడండి, భగవంతుని పూర్తిగా పట్టుకోలేదు, అట్లాగని ప్రపంచాన్ని పూర్తిగా వదిలినాడా? వదలలేదు. ప్రపంచాన్ని పూర్తిగా వదిలితే అప్పుడు భగవంతుని పట్టుకుంటాడా లేదా అనేటువంటిది మళ్ళీ మాట వస్తుంది. ఇక్కడ వీడు ప్రపంచం పైన వైరాగ్యముతో వస్తున్నాడా లేదా విరక్తితో వస్తున్నాడా? 2 విషయాలు. విరక్తి, వైరాగ్యం రెండింటిని సహజంగా ప్రయోగిస్తుంటారు. కానీ ప్రపంచం పైన వివేకముతో కలిగి వస్తే అది వైరాగ్యం, వివేకం లేకుండానే వస్తే అది విరక్తి. ఊరికే వస్తున్నాడు కానీ నిజంగా వస్తున్నట్లు కాదు భగవంతుని దగ్గరికి. కాబట్టి సాధకుడు అనేటువంటి వాడు నిజమైన సాధకుడు అవునా కాదా అనేటువంటిది వచ్చేస్తుంది. నిజమైన సాధకుడైతే వీడేం చేస్తాడంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళు ప్రాపంచిక వ్యవహారాలు, ధర్మము, అధర్మము, న్యాయము, అన్యాయము, శాస్త్రం కాకుండా ఉండేది, వీటన్నింటినీ ఒక బ్యారేజ్ వేసుకుని నేను ఖచ్చితంగా భగవన్ మార్గంలో నేను వెళ్ళి తీరాలి,
లోకంలో ఉండేటువంటివన్నీ కూడా ఇలాగ ఉంటాయి, ఇది సహజం. ఈ లోక ధర్మాలు అనేటువంటివి ఇట్లా ఉంటాయి. ఈ విషయాల వలన ప్రపంచంలో ఇలాగే ఉంటుంది. ఇవంతా నాకు వద్దనే నేను భగవన్ మార్గంలో నేను వెళుతున్నానని దృఢ నిశ్చయానికి వచ్చి ఎవడైతే పరమాత్మ రంగంలో అడుగు పెడతాడో వాడు మాత్రమే సక్రమంగా భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. అట్లా కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఏమో అన్నారనో లేదా ఎవరు సహకరించలేదనో ఈ విధంగా వివేకము లేకుండా వాడు కన్నా బయటపడితే వాడు నిజమైన సాధకుడు కాలేడు. చూడండి, కాబట్టి శాస్త్రమును మనం ఇదే శ్లోకాన్ని అజ్ఞానిగా ఉండేటువంటి వాడు ఒక రకంగా తీసుకుంటాడు, సాధకుడుగా ఉండేవాడు ఒక రకంగా తీసుకుంటాడు, జ్ఞానిగా ఉండేటువంటి వాడు ఒక రకంగా తీసుకుంటాడు. ఎంత వాళ్ళకు సరిపోయేటట్లుగా చాలా స్పష్టంగా తీసుకుంటారు వీళ్ళు. ఈ మనుషులు ఉండరు, ఈ మనుషులు ఈ శ్లోకాలను కూడా, భగవంతుడు చెప్పిన శ్లోకాలను కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చుకునేస్తారండి. అది అంటే ఈ మాయ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందో చూడండి. ఇది చూడండి, ఇంతవరకు చెప్పినాను చూడండి. అజ్ఞానిగా ఉండేవాడు సంతానాన్ని కనేసి బాగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ దేవుడు నారు పోసినాడు, ఆయన పెంచుకుంటాడని చెప్పేసి వీడిష్టం ముచ్చట్లు ఎదుర్కొంటూ ఉంటాడు. సాధకుడుగా ఉండేటువంటి ఇప్పుడు ప్రాపంచిక విషయాలు కూడా అన్నింటికీ అట్లే, వాడి ఇష్టం వచ్చినట్లు అనుభవించుకుంటూ దేవుడు అన్నీ చూసుకుంటాలే అనేటట్లుగా ఉంటాడు వాడు. సాధకుడు అట్లా కాదు. సాధకుడు ఏంటంటే తను చెయ్యవలసినది ఏదో, తను ఏది ఎక్కడెక్కడ ఎలా చెయ్యాలనో అలా చేస్తూ దానిలో నుండి బయటపడుట. అంటే ఏంటి? ఆ విషయములకు వెరవక, ఆ విషయములలో ఉంటూ, ఆ విషయములకు సంబంధించినటువంటివి చేస్తూ, ఆ విషయములలో కలిగేటువంటి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చూస్తూ ఎదుర్కొంటూ అక్కడి నుంచి భయపడి పారిపోకుండా అక్కడే ఉంటూ తను ఏం చేయాలనో అది చేస్తాడు. అలా చేసిన దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండేటువంటి కర్మలో ఉండే సాధక బాధకాలు అనేటువంటివి చాలా బాగా స్పష్టంగా తనకు అనుభూతమవుతాయి. ఎప్పుడైతే ఈ సాధక బాధకాలు స్పష్టంగా అనుభూతమవుతాయో అప్పుడు సమయం అంటే వీడి యొక్క కర్మ పరిపక్వత రావడం, అంటే వీడి మానసిక పరిపక్వత అనేటువంటిది వస్తుంది. మానసిక పరిపక్వత వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే వెంటనే ఇక్కడ నుంచి ఆ కర్మల నుంచి బయటపడే దానికోసం వచ్చేస్తాడు. అంటే కర్మ చేస్తూ ఉన్నప్పుడు కూడా